నిజమే, ఎన్నేళ్ళు జీవించినా అదే ఎంగిలి బ్రతుకు కదా. సుఖదుఖాలతో, ఆందోళనలు, అలజడులతో, తిట్టుకుంటూ తిమ్ముకుంటూ దారి తెన్ను కానకుండా పశువులాగా జీవించాల్సిందే కదా. ఎంతకాలం జీవించినా ఈ మానవ జన్మకి ఏముంది గొప్పతనం? ఈ మానవ జన్మకి ఉన్నటువంటి గొప్పతనం ఒక్కటే. అదేమిటంటే ప్రతి జన్మలోనూ ఈ స్థూల దేహాన్ని తల్లి గర్భంలో నుంచి కాటి వరకు మోసుకుపోవటమే ఈ జీవుడికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత. దీనికోసం కాకిలాగా కలకాలం జీవించాలా అని ఆలోచిస్తున్నాడు నచికేతుడు. యమధర్మరాజు ఇప్పటివరకు ఆశ చూపిస్తూ ఉన్నాడు. ఏవేవో, ఇదిగో నీకు గోవులు కావాలన్నా, పశువులు కావాలన్నా, ఏనుగులు కావాలన్నా, గుర్రాలు కావాలన్నా, బంగారం కావాలన్నా, లేదా పుత్రపౌత్రులు 100 ఏళ్ళు జీవించేటువంటి పుత్రపౌత్రులు కావాలన్నా, ఏది కావాలంటే అది కోరుకో. లేదా నీవు చాలా కాలం జీవించాలి అని అనుకుంటావా, అదిగో అదైనా సరే కోరుకో అని అనేకమైనటువంటి కోరికల్ని ఆ నచికేతుడి ముందు ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు నచికేతుడు ఆలోచించుకుంటా ఉన్నాడు. తనకి ఏవైతే ఇస్తాను అని అంటున్నాడో యమధర్మరాజు, వాటి యొక్క పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ ఇచ్చినటువంటివి ఏవైనా సరే నాకు ఉపయోగపడతాయా, నాకు ఆనందాన్ని ఇస్తాయా, నాకు శాశ్వత ఆనందాన్ని ఇస్తాయా, నన్ను పరమాత్మ వైపుకి తిప్పుతీయా, ఇది అతడి ఆలోచన. సాధారణంగా మన ఆలోచన ఎలా ఉంటుందనంటే, ఆ వచ్చినటువంటి వస్తువు నాకు ఉపయోగపడుతుందా, నాకు బాగా ఆనందాన్ని ఇస్తుందా, ఇది ఆలోచిస్తామే కానీ ఇది నన్ను భగవంతుడి వైపు తీసుకెళ్తుందా అని మాత్రం మనం ఆలోచించాం. కానీ ఈ బాహ్యమైనటువంటి వస్తువులు, ప్రాపంచికమైనటువంటి వస్తువులు, విషయ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎంత ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా అవి ఏం చేస్తాయి అంటే భగవంతుడికి దూరం చేస్తాయి మనల్ని. అవి ఎప్పుడైతే వచ్చినాయో మనం భగవంతుడికి దూరం కావడం జరుగుతుంది. ఈ విషయాన్నే నచికేతుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి యమధర్మరాజు చూపిస్తున్నటువంటి ప్రతి విషయంలో, ప్రతి వస్తువులో, ప్రతి వరంలో కూడా ఈయన దోషాన్నే గమనిస్తూ ఉన్నాడు. దోష దృష్టితోనే చూస్తూ ఉన్నాడు. మరి ఇలా ఈయన చూస్తూ ఉన్నాడు. మరి యమధర్మరాజు ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఏమిటంటే ఇప్పటివరకు నేను ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు నేను ఇదిగో ఇది ఇస్తాను అది ఇస్తానంటే ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటున్నాడే. కాబట్టి ఇంకా ఏదైనా ఆలోచిస్తున్నాడేమో, లేకపోతే ఇంకా ఏదైనా నేను ఇవ్వటానికి వీలవుతుందేమో అని, ఇంకా ఏం ఇవ్వటానికి వీలవుతుందో యమధర్మరాజు అదిగో తర్వాత మంత్రంలో చెప్తున్నాడు. 24వ మంత్రం చూడండి. ఏ తత్తుల్యం యది మన్యసేవరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ మహాభూమౌ నచికేతస్త్వమేధి కామానాం త్వా కామభాజం కరోతి. ఏతత్తు తుల్యం, దీనితో సమానమైనటువంటి, అంటే ఇంతకుముందు నేను ఏవైతే నీకు ఇస్తానన్నానో వాటన్నింటితో సమానమైనటువంటిది వరం. వరం ఏదైనా గనక ఉంటే ఏముంటాయి? వాటన్నిటితో సమానమైనటువంటి విత్తం చిరజీవి కాంచ, ధనం కానీ చిరంజీవత్వం కానీ, ధనం కానీ చిరంజీవత్వం కానీ, మన్యసే యది, ఏదైనా గనక నీకు తోచినట్లయితే వృణీష్వ కోరుకో. ఏదో నేను చెప్పాను కాబట్టి నేను చెప్పినటువంటి వాటినే నువ్వు కావాలా అని అనాల్సిన అవసరంలే. వాటన్నిటికంటే గొప్పవి కనుక ఉన్నా, వాటన్నిటితో సమానమైనవి ఉన్నా, వాటన్నిటికన్నా కూడా నీకు బాగా అనుకూలమైనటువంటిది ఏదన్నా ఉంటే ఆ వరాన్ని కోరుకో, అదైనా ఇచ్చేస్తాను. నచికేత, ఓ నచికేత, మహాభూమవు, ఇదిగో ఈ భూమండలం అంతా కూడా త్వమేధి, నీదిగా చేసుకో. భూమండలం అంతా నీదిగా చేసుకో అంటే అర్థం ఏమిటంటే భూమండలం మొత్తానికి చక్రవర్తివిగా, అంటే ఏదో ఒక దేశానికి చక్రవర్తి కాకుండా, ఒక దేశానికి రాజు కాకుండా మొత్తం ప్రపంచానికి చక్రవర్తిగా, అదిగో అది కావాలన్నా కోరుకో. త్వా, నిన్ను కామానాం, కోరికలన్నింటికీ కూడా కామభాజం కరోమి, అన్ని కోరికలకి నిన్ను భోక్తని చేస్తా.
అన్ని కోరికలకి నిన్ను భక్తుని చేస్తానంటే ఇక నువ్వు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరిపోతూ ఉంటుంది. అసలు నీకు తీరిన కోరిక అంటూ ఉండటానికి లేదు, అన్ని కోరికలు తీర్చేస్తా అని అంటున్నాడు. అంటే ఓ రకంగా బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు. నీకేం కావాలో చెప్పు, నువ్వేం కోరుకుంటావో చెప్పు, నేనేదో చెప్పానని ఇవే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని అంటున్నాడు, ఇంతవరకు చెప్పినటువంటి వాటి అన్నింటితో సమానమైనటువంటి వరం నీకు ఏదైనా కనుక తోస్తే దాన్నే కోరుకో. ధనం కావచ్చు, చిరంజీవత్వం కావచ్చు, లేదా ఈ భూమండలం మొత్తానికి చక్రవర్తివై మొత్తాన్ని పాలించాలి అని అనుకున్నావా? అది మామూలు కనుకైతే అంత తేలికైనటువంటి విషయం కాదు, కానీ దాన్ని కూడా నేను నీకు ఇస్తాను. కాబట్టి నీకేం కావాలో కోరుకో అని అంటున్నాడు యమధర్మరాజు. ఇంతవరకు ఆయన చెప్పాడు, ఇప్పుడు నువ్వే ఆలోచించుకొని కోరుకో, ఏది కావాలన్నా ఇస్తాను అని అంటున్నాడు. పుత్రపౌత్రులు, పశువులు, ఏనుగులు, గుర్రాలు, బంగారం, భూమి, వీటిని ఇవన్నీ అనుభవించడానికి కావాల్సినంత ఆయుష్ను ఇస్తానన్నాడు ఇంతకుముందు. అవి ఇస్తానన్నప్పటికి కూడా నచికేతుడి ముఖంలో ఏమాత్రం స్పందన కనిపించలా. ఎందుకనంటే ఏమన్నా కనుక మనకి బాగా అనుకూలమైనటువంటివి కనుక మనకు వస్తాయి అనుకుంటే మన ముఖంలో కాస్త వెలుగు కనపడుద్ది. 1000 క్యాండిల్ బల్బు వెలిగినట్టు వెలుగుతూ ఉంటుంది ముఖం. కానీ ఆయన ముఖంలో మాత్రం ఏమీ మార్పు లేదు. అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఈ కోరికలకి ఆయనలో ఏమి స్పందన అనేటువంటిది కలగటల్లా, ఏమాత్రం సంతృప్తి అనేటువంటిది ఆయన ముఖంలో కనిపించటల్లా. అందువల్ల ఇప్పుడు యమధర్మరాజు ఏమనుకుంటున్నాడంటే, నేను చెప్పినటువంటి వీనికి ఇష్టం లేదేమో, ఇంకా ఏవైనా రహస్యమైనటువంటి కోరికలు ఏమైనా ఉన్నాయేమో, ఏవైనా ఆయన మనస్సులో ఏమైనా ఉంటే వాటినైనా సరే తీర్చేద్దాం అనేటువంటి భావనతో యమధర్మరాజు ఇక్కడ అంటున్నాడు, సరేనయ్యా, ఇంతవరకు ఇస్తానన్నటువంటి వాటిని నీకు అవసరం అయితే వదిలేసి, కానీ వాటన్నిటికంటే సమానమైందో వాటికంటే గొప్పదైనటువంటిదో వరం ఏదైనా నీకు గనక తోస్తే దాన్నే కోరుకో. ఒకవేళ ఈ పశువులు, ఈ గుర్రాలు, ఈ ఏనుగులు, ఈ ఈ జంజాటం అంతా నాకెందుకయ్యా, ఇదంతా నాకు అక్కర్లేదు, ఇవన్నీ కూడా బరువు చేటు నాకు మొత్తం క్యాష్ రూపంలో కనుక ఇస్తే నేను చక్కగా స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకోను, లేకపోతే మా ఇంట్లోనే దాచిపెట్టుకోను, లేదా ఏదో రకంగా దాన్ని ఏది కావాలంటే అది కొనుక్కోవటానికి, ఏది కావాలంటే తెచ్చుకోవటానికి, ఏది కావాలంటే సాధించుకోవటానికి నాకు ఉపయోగపడుతుంది. కాబట్టి మొత్తం క్యాష్ రూపంలో ధనం, ఆ ధన రూపంలో ఏమైనా కావాలి అని కనుక నీకు కోరిక ఉంటే అదిగో దాన్నే కోరుకో. ఎందుకనంటే కోరినటువంటి భోగాలన్నీ కూడా అనుభవించవచ్చు కావాల్సినంత ధనం కనుక ఉంటే. సరే ఇన్ని ఉన్నాయి, ఏమండి కావాల్సినంత ధనం ఉంది, ఎంతకాలం తీసినా కూడా తరగనట్టుగా కొండలంతా పర్వతాలంతా ఉంది, కాబట్టి నేను రకరకాలైనటువంటి వస్తువులతో భోగాలు అనుభవించవచ్చు, కానీ అంత అనుభవించినా నాకు ఆయుష్ ఏదయ్యా అని అంటావా? చిరంజీవత్వాన్ని కోరుకో. చిరంజీవత్వం అని అంటే ఎప్పుడు బ్రతుకుంటాం అన్నమాట, ఎప్పుడు జీవించి ఉంటాం. కాబట్టి దాన్ని కోరుకున్నావు అనుకో, హాయిగా నువ్వు చిరంజీవిగా ఉంటావు, నీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది, కావాల్సినటువంటి అన్ని కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉండొచ్చు. కనుక ఇక జీవితం ఎప్పుడో ఒకప్పుడు అంతమైపోతుందే, ఈ భోగాలన్నీ నేను ఎప్పుడు అనుభవిస్తాననేటువంటి దుఃఖం నీకు అక్కర్లా, అలాంటి సందేహం కూడా నీకు అక్కర్లా. అందువల్ల శాశ్వతంగా ఉండిపోయేటువంటి చిరంజీవత్వాన్ని కోరుకో. లేదా ఈ చిరంజీవత్వం ఇవి కాదండి, నాకు ఇవి కాదు కావాల్సింది, నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి, నన్ను చెప్పుకోవాలా ఈ భూమండలం అంతా, అందుకని భూమండలం మొత్తానికి నేను చక్రవర్తిని కావాలి అని అంటావా? కోరుకో. అదైనా సరే నీ కోరికలన్నీ తీరేటట్టు చేస్తాను. అసలు ఒక్క కోరిక కూడా నీకు మిగలటానికి వీల్లేదు. నీ లోపల నుంచి కోరికలు వస్తూ ఉంటే వెంటనే తీరిపోతూ ఉంటాయి నా అనుగ్రహంతో. అదిగో ఆ రకంగా నీకేం కావాలి కోరుకో అని అంటున్నాడు. ఎంత బ్రహ్మాండంగా ఆఫర్ ఇస్తూ ఉంటే యమధర్మరాజు, నచికేతుడు ఇంకా ఏందో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఇస్తానన్నవన్నీ కూడా వ్యర్థమైనటువంటివే అని ఇంతకుముందే నిర్ణయించుకున్నాడు యమధర్మరాజు. ఇంతకుముందే ఆ నిర్ణయం అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఇస్తానన్నవన్నీ కూడా తనని వాత్సల్య బంధంలో ఇరికించేవి, తనలో మమకారాన్ని పెంచేవి.
నావి నావి నావి, నేను నాది, నేను అంటే అహంకారం, నాది అని అంటే మమకారం. కాబట్టి నా గోవులు, నా పశువులు, నా ఏనుగులు, నా గుర్రాలు, నా బంగారం అని ఇలా నాది 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 అని మమకారాన్ని పెంచి నన్ను భగవంతుడికి దూరం చేసేటువంటివి. అంతేకాదు ఇంతకు ముందు ఇస్తానన్నటువంటివి అన్నీ కూడా మమకారాన్ని పెంచుతాయి, పరమాత్మకి దూరం చేస్తాయి, అనిత్యమైనటువంటివి, చివరికి దుఃఖంలో ముంచేస్తూ ఉంటాయి. అంతే తప్ప శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు. ఈ విషయం ఇంతకు ముందే రుజువైపోయింది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? నీకు కావలసినంత ధనాన్ని ఇస్తాను, ఇవన్నీ నాకు వద్దండి, వీటన్నిటికీ నేను సేవాడు చేసేది, నాకంతా గందరగోళంగా ఉంటుంది, నాకు కేవలం క్యాష్ మాత్రమే కావాలి, ధనం మాత్రమే కావాలి అని అంటావా? కోరుకో అని అన్నాడు కదా. అంటే ఇప్పుడు ధనాన్ని ఆశ చూపిస్తున్నాడు. మరి ధనం అనేటువంటిది నిజంగా మానవుడికి సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుందా? మనం మాత్రం ఒక్కటే మాట, ఒకదానికే ఓటేస్తాం. ఎంత ధనం ఉంటే అంత సుఖం అనేటువంటి దానికి మనం ఓటేస్తాం. కానీ నిజం ఏమిటంటే ఎంత ధనం ఉన్నా సరే నీ కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవి మాత్రం తప్పవు. ఇప్పుడు మనకు అన్నీ కూడా ధనం కనుక ఉంటే మన కష్టాలన్నీ తీరిపోతాయా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకనంటే ఒక పెద్ద జబ్బు వచ్చింది. ఈ జబ్బుకి అమెరికా పోయినా సరే అది తగ్గదు, నెల 2 నెలల్లోనో అయ్యా నీ జీవితం అయిపోద్ది అని చెప్పాడు. ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెడితే వాడు బ్రతుకుతాడు? ఎంత పెట్టినా కూడా వాడు బ్రతకడు. అక్కడ దాకా అక్కర్లేదు, కాలు ఇరిగింది, నొప్పిగా ఉంది, డబ్బు కనుక కాలు మీద కనుక పెడితే ఏమైనా నొప్పి తగ్గుద్దా? ఆహా, తగ్గనే తగ్గదు. అందువల్ల ఏమిటనంటే ధనము కొన్ని పనులు మాత్రం నెరవేరుస్తుంది కానీ అన్ని పనులు మాత్రం నెరవేర్చదు. ఎవరితోనో నీకు స్నేహం కావాలి అని అంటే ఆ మంచితనాన్ని నిరూపించుకోవాలి కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి స్నేహం దొరకదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి దొరికే స్నేహాలు వేరే ఉన్నాయి. నీ దగ్గర డబ్బులు కాజేయడానికి దొరుకుతారు కొంతమంది. అదిగో వాళ్ళ వల్ల ఏమవుతుందంటే నీకు బాధ ఎక్కువ అవుతుంది. అంటే ధనం ఉంది కాబట్టి అదిగో అదొక రకమైనటువంటి బాధ. ధనం ఎక్కువగా ఉంటే చాలామంది చుట్టూ చేరతారు. చాలామంది చుట్టూ చేరితే ఈ ధనం నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణాలకే ఎసురు పెడతారు. ఇప్పుడు బాగా డబ్బు ఉందనుకోండి, ఓ స్నేహితుడు లేకపోతే 2-3 స్నేహితులు కలిసి ఎక్కడికో వెళుతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ ఖర్చులు కూడా నువ్వే పెట్టుకుంటున్నావు, నీ దగ్గర మాత్రం కావాల్సినంత ఉంది. పోవటానికి రావటానికి కాదు, 100 సార్లు పోవటానికి రావటానికి నీ దగ్గరే ఉంది. ఏం చేస్తారు వాళ్ళు? దాంట్లో ఎవరికో దుర్బుద్ధి పుట్టుద్ది, లేకపోతే ఎవరికో 2కో 3కో పుట్టుద్ది. ఆ 3 కలిసి ఏం చేస్తారంటే ఇటు గొంతు కనుక బిసితే ఆ డబ్బులు మొత్తం మనకు వస్తాయి అని అనుకుంటారు. అందుకని గొంతు బిసికి ఎక్కడొక్కడ బారేస్తారో డబ్బులు కాస్త తీసుకుంటారు. అంటే ప్రాణం మీద కూడా తీసుకొచ్చేటువంటిది ఈ డబ్బు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక ధనం కనుక ఎక్కువగా ఉంటే దొంగల భయం ఉంటుందనే సంగతి మనకు తెలుసు. తర్వాత ధనం కనుక ఎక్కువగా కనుక ఉన్నట్లయితే మనకి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు. ఎందుకంటే దొంగల భయమే కాదు, ఈ ధనాన్ని గురించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీన్ని ఏం చేయాలా, ఎలా పెంచాలా, ఎలా వృద్ధి చేయాలా, మళ్ళీ పిల్లలకి ఎట్లా అప్పచెప్పాలా, లేదా ఇంకా దీని గురించినటువంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలా అని రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ అదిగో దాని మీద. లేదు ఈ ధనంతో మనం ఏం కొనాలా, ఓ ఫ్యాక్టరీ కొందామా, ఇల్లు కొందామా, షాప్ ఏదన్నా కొందామా, లేకపోతే ఇంకేదో పొలం కొందామా, ఏం కొందాం, తోట కొందామా అని ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు దాని మీద ఎంత పెట్టుబడి పెట్టాలా, ఎంత లాభం వస్తుంది, దీని మీద ఎంత పెట్టుబడి పెట్టాలా, ఎంత లాభం వస్తుంది, ఇది ఏదైనా పోద్దా లేకపోతే మంది మనకు వచ్చుద్దా అని ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంది. ఇవన్నీ కాక ధనం కనుక బాగా ఉంటే కొడుకులు కూడా ఈ తండ్రి యొక్క చావు కోసం ఎదురు చూస్తారు. ఎందుకనంటే వీడి దగ్గర చాలా డబ్బు ఉంది, అది బాగా చేతిలో పట్టుకొని కూర్చున్నాడు, వీడు పోతే కానీ నాకు ఇది రాదు. అందుకనే సామాన్యంగా మనం ఈ మాట వింటుంటాం, వాడా చచ్చిందాకా మాకు ఇవ్వడండి, వాడు చస్తేనే మాకు వచ్చేది, అప్పటిదాకా వాడి చేతిలోనే ఉంటుంది అని వింటాం. కొడుకులు, కోడళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే ఈ ప్రకారంగా
ఎక్కడైనా సరే ఈ ధనం అనేటువంటిది అనేకమైనటువంటి దుఃఖాలకి కారణమవుతుంది. మరి నిజంగా ఏమంటే ధనం ఇట్లా దుఃఖాలకు కారణమైతే జనానికి తెలియదా? ఎందుకనంటే ధనం కోసం పోతారంటే నిజంగానే తెలియదు. ఎందుకనంటే ఒకవేళ తెలిసినా తెలియనట్టుగానే ఉంటారు. ఈ ధనం అనేటువంటిది సంపాదించడమే ప్రధానం. వాడి దగ్గర అంత ఉంది, వీడి దగ్గర ఇంత ఉంది, నా దగ్గర ఇంత ఉంది, నేను ఇంకా అంత చేయాలి ఇంత చేయాలని ఆ ధనాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంటామే కానీ ఈ ధనం వల్ల కూడా దుఃఖం ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఆలోచించు. అయితే ఏమంటే ధనం దుఃఖం దుఃఖం అంటున్నారు కదా, మరి అసలు ధనం అక్కర్లేదా అంటే అసలు అక్కర్లేకపోతే మళ్ళీ దుఃఖమే. అందుకని ధనం ఎట్లా ఉండాలంటే నీ అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. ఇప్పటి అవసరాలకు కానీ భవిష్యత్తు అవసరాలకు కానీ తగినట్టుగా ఉండాలి. కానీ ఈ తరం తర్వాత తరం తర్వాత తరం తర్వాత తరం నా 4 తరాల తర్వాత నా ముది మనవడు అదిగో వాడు వీడు అని వాళ్ళ కోసం ఆలోచించాల్సినటువంటి పని లేదు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి నీవు ఎంతవరకు అయితే ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. అంతకంటే ఎక్కువ ఆలోచిస్తే దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సరే, ఇక ధన వ్యవహారం మీద ఉన్నటువంటి దోషాలన్నీ చూచాడు నచికేతుడు. ఇప్పుడు చిరంజీవత్వం కనుక వస్తే మరి బాగానే ఉంటుంది కదండి. బాగానే ఉంటుందంటే మానవ లోకంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేటువంటి దశలు 3 ఉన్నాయి. ఈ దశ తర్వాత మరణం అనేటువంటిది ఒక దశ. ఈ బాల్యం, యవ్వనం, వార్ధక్యం అనేటువంటి ఈ 3 దశలు కూడా బాల్యం తెలిసి తెలియనటువంటి పరిస్థితుల్లో జరిగిపోద్ది. యవ్వనం మహా ఆనందంగా జరిగిపోతూ ఉంటుంది. వార్ధక్యం చాలా బాధాకరంగా గడిచిపోతుంది. వార్ధక్యం బాధాకరంగా ఎందుకు గడిచిపోతుందని అంటే అప్పటిదాకా దాగి ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా మనల్ని పలకరించడం కోసం వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటాయి. అంతేకాకుండా వృద్ధాప్యం కనుకైతే శరీరంలో ఉన్నటువంటి పటుత్వం తగ్గుద్ది, బిగువులన్నీ తగ్గిపోయిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శిథిలమవుతాయి, సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి స్థితిలో మనసు అయితే ఏదో ఒకటి చేయాలని ఉన్నప్పటికీ కూడా శరీరం దానికి సహకరించకపోవటం వల్ల ఈ వృద్ధాప్యాన్ని గురించి వాడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు. మరి చిరంజీవి అయితే ఇక ఎంత వృద్ధాప్యం ఉంటుంది? బాల్యం ఏమో ఎట్లాగో 20 ఏళ్ళే 25 ఏళ్ళే బాల్యం ఉంటుంది. మరి యవ్వనం వచ్చినప్పటికల్లా 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ దాకానో 50 ఏళ్ళ దాకానో యవ్వనం ఉంటుంది. ఇక అక్కడి నుంచి వృద్ధాప్యమేగా. మరి ఎంతకాలం అండి? చిరంజీవత్వం ఎంతకాలమైనా ఉంటాడు. కాబట్టి ఇక వాడి బ్రతికేంటి? వాడు 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 4000 ఏళ్ళు, 5000 ఏళ్ళు పోయిన తర్వాత ఎలా ఉంటాడు? వాడి శరీరం ఎలా ఉంటుంది? కాబట్టి ఈ చిరంజీవత్వం అనేటువంటిది కూడా చాలా బాధాకరమైనటువంటిది. ఇక రెండో విషయం ఏమిటంటే ఈ చిరంజీవత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి యమధర్మరాజుకు ఉందా? ఇప్పుడు ఆయన చిరంజీవత్వాన్ని కూడా తీసుకుంటున్నాడు. అసలు నిజంగా ఆయన దగ్గర ఆ కెపాసిటీ ఉందా, ఆ శక్తి ఉందా, ఆ అర్హత ఉందా ఆయనకి అని కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అందరినీ సృష్టించేటువంటి బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆయన 100 ఏళ్ళు బ్రతుకుతాడు. దివ్య వర్షాలు, ఆయన దివ్య సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. 100 సంవత్సరాలు బ్రతుకుతాడంటే ఒక సంవత్సరానికి 360 రోజులైతే 360 × 100 అంటే 36,000 రోజులు బ్రతుకుతాడు ఆయన. కాకపోతే ఆయన రోజు ఏమిటంటే మనకి 864 కోట్ల సంవత్సరాలు. ఆయన ఒక రోజు మనకి 864 కోట్ల సంవత్సరాలు. ఆ ప్రకారంగా 36,000 × 864 కోట్లు. అప్పుడు ఎంత అవుతారంటే 3,11,04,000 కోట్ల సంవత్సరాలు. అంటే కోట్ల సంవత్సరాలు ఉన్నారు. అంతకాలం బ్రతుకుతాడు. తర్వాత ఏంటంటే బ్రహ్మదేవుడి పరిస్థితి అంటే ఆయన పోతాడు. మళ్ళీ నవబ్రహ్మ, కొత్త బ్రహ్మ వస్తాడు. మరైతే బ్రహ్మదేవుడే శాశ్వతంగా ఉండలేదు కదా, బ్రహ్మదేవుడే చిరంజీవిగా ఉండలేదు కదా. బ్రహ్మదేవుడు చిరంజీవిగా ఉండకపోతే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి మనం చిరంజీవిగా ఎట్టుంటాం? బ్రహ్మదేవుడికే లేనటువంటి చిరంజీవత్వం మానవులకి ఎట్లా వస్తుంది? బ్రహ్మదేవుడికే లేనటువంటి దాన్ని యమధర్మరాజు ఎట్టిస్తాడు? ఈయనెవరు ఇయటానికి? అంటే చిరంజీవత్వం ఇచ్చేటువంటి అధికారం యమధర్మరాజుకి లేనే లేదు. కాబట్టి ఈ చిరంజీవత్వం అనేటువంటిది వట్టి ట్రాష్ అని ఇక్కడ నిర్ణయానికి వస్తున్నాడు నచికేతుడు.
ఇక చివరిగా మరొక ఆలోచన చేస్తున్నాడు. అదేమిటంటే నిన్ను కోరికలన్నీ తీరిన వాడిగా చేస్తానన్నాడు. నువ్వు ఏ కోరికలన్నా కోరుకో, అన్నీ తీరిపోయేటట్టుగా చేస్తా అంటే ఇంకేం మిగలటానికి వీలు, అన్నీ తీరిపోతాయి అన్నమాట. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎప్పుడైనా కోరికలు కోరుతూ ఉన్నారంటే వాడికి పూర్ణత్వం లేదని అర్థం. కోరిక కోరాడంటే అర్థం ఏంది? వాడికి పూర్ణత్వం లేదని. వాడు సంపూర్ణమైనటువంటి మానవుడు కాదు, అంటే సంపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు కాదు. అందువల్ల కోరికలు కోరుతున్నాడు. సరే, కోరికలు తీరుతున్నాయి అనుకోండి, కోరికలను తీరుస్తా ఉన్నాడుగా, కోరికలన్నీ తీరుతూ ఉన్నాయి. మరి కోరికలు తీరుతూ ఉంటే కొత్త కోరికలు పుట్టవు. మరి ఆ కోరికలు తీరితే మళ్ళీ కోరికలు పుట్టవు, మళ్ళీ ఆ కోరికలు తీరితే మళ్ళీ కోరికలు పుట్టవు. అంటే నువ్వు ఎన్ని తీరుస్తున్నా కోరికలు పుడతానే ఉంటాయి కదా. కాబట్టి నీకు పూర్ణత్వం ఎక్కడుంది? కనుక పూర్ణత్వం లేదు. నిజంగా కోరికలన్నీ తీరేవాడు ఎవరు? నిజంగా కోరికలన్నీ తీరినటువంటి వాడు గతకాముడు. గతకాముడు అంటే కోరికలు తీరిపోయినటువంటి వాడు ఎవరు? ఆత్మవిధుడు, ఆత్మనిష్ఠుడు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు, మోక్షస్వరూపంలో ఉన్నటువంటి వాడు, సాక్షాత్ పరమాత్మ. ఆయనకి ఏ కోరిక పుట్టదు. కాబట్టి తీరటం అనేటువంటి ప్రశ్నే లేదు. అందువల్ల ఆత్మనిష్ఠుడికి కోరికలు లేవు, అతడు పూర్ణకాముడు. మరైతే ఈయనకి కోరిన కోరికలన్నీ తీరుస్తానంటున్నాడుగా. అంటే ఈయన కోరికలు తీరుస్తానంటే అర్థం ఏంటంటే, నువ్వు కోరుకుంటా ఉండు, నేను తీరుస్తూ ఉంటా, నువ్వు కోరుకుంటా ఉండు, నేను తీరుస్తూ ఉంటా, నీ జన్మంతా కోరికలు కోరుకుంటా ఉండు, నేను తీరుస్తూ ఉంటా. ఇక నువ్వు రెండోది ఆలోచించడానికి వీల్లేదు. ఏం ఆలోచించడానికి వీల్లేదు? మోక్షాన్ని గురించినటువంటి ఆలోచన ఇక నీకు రావడానికి వీలు. ఇప్పుడు మనకు కూడా ఇంతే. మనం ఎందుకంటే చిన్నయో పెద్దయో మనకు కూడా కోరికలు ఉంటా ఉంటాయి. ఆ కోరికలు కోసమని మనం ఏదో కష్టపడుతూ ఉంటాం. కొన్ని తీరుతూ ఉంటాయి, కొన్ని తీరకుండా ఉంటాయి. తీరితే కొత్త కోరిక, తీరకపోతే దాని గురించి ఆలోచన. ఈ కారణంగా ఏమవుతుందంటే మనం మన యొక్క జన్మను సార్థకం చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన వెనకబడిపోతూ ఉంది. అంటే మోక్ష మార్గంలో ప్రయాణం చేయటానికి మనకి అవకాశం లేకుండా పోతుంది. దేనివల్ల అంటే ఈ కోరికల వల్ల. అందువల్ల కోరికలు అనేటువంటివి నీకు బంధ కారణాలు అవుతున్నాయి. నీ ముందరి కాళ్ళకి బంధం. నువ్వు కనుక పరమాత్మ దగ్గరికి ప్రయాణం అయిపోవాలి అని అంటే అదిగో ఈ కోరికలన్నీ కూడా నీ ముందరి కాళ్ళకి బంధం వేస్తూ ఉంది. అందువల్ల నచికేతుడు అనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఏదో చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు అని అంటే నన్ను పరీక్షించడం కోసమే చెబుతున్నాడు. ఇవన్నీ కూడా నన్ను మోహ పెట్టడానికి. దీంట్లో ఏ కోరికైనా సరే నేను లొంగిపోతానా? దేనికైనా నేను లొంగిపోయి నాకు అది కావాలి, సరే ఇది ఇవ్వయ్యా, మరి నువ్వు ఆ మరణానంతరం జరిగేటువంటి వ్యవహారాన్ని చెప్పకపోతే మన అని అదిగో అలా ఏమైనా నేను లొంగిపోతానా అనేటువంటి ఆలోచనలో నన్ను పరీక్షించడం కోసమని యమధర్మరాజు ఇలా మాట్లాడుతున్నాడు. అంతే తప్ప నిజంగా యమధర్మరాజు ఇవన్నీ కూడా నాకు ఇవ్వాలని కాదు అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు. ఇంతవరకు ఇప్పటికీ కూడా నచికేతుడి ముఖంలో ఏమి కూడా ఏ కోరిక కూడా ఆయన సంతోషపడుతున్నా. నీకు బాగా ధనం ఇస్తానంటే అని కానీ, చిరంజీవత్వం ఇస్తానంటే ఆహా అని లొట్టలేయటం కానీ ఏమీ లేదు. ఆయన మామూలుగా ఉన్నాడు. ఇవన్నీ నాకెందుకు అని అనుకుంటా ఉన్నాడు. అలా అనుకుంటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యమధర్మరాజు మరొక ఆలోచన చేస్తున్నాడు. అదేమిటంటే భూలోకంలో ఒక మానవుడు అదృష్టవశాత్తుగా ఎన్నో రకాలైనటువంటి సుఖాలు భోగాలు అనుభవిస్తాడు. అలాంటి సుఖాలు భోగాలన్నిటినీ ఏకరవు పెట్టారు. అదిగో ఆవులు ఇస్తాను, పశువులు ఇస్తాను, ఏనుగులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, బంగారం ఇస్తాను, చిరంజీవత్వం ఇస్తాను, కొడుకుల్ని, మనవాళ్ళని, ముది మనవాళ్ళని ఇస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లోకంలో ఉండే వాళ్ళ యొక్క కోరికలు. ఈ లోకంలో ఉండే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే రాజు కావాలి, చక్రవర్తి కావాలి, ఈ భూమిని పరిపాలించాలి అని ఇట్లా ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఎవరో ఒకళ్ళు ఈ కోరికల్ని తీర్చుకుంటానే ఉన్నారు. ఎవడో ఒకటి రాజు అవుతానే ఉన్నాడు, ఎవడో ఒకటి చక్రవర్తి అవుతానే ఉన్నాడు. కాబట్టి భూలోకంలో దొరికేటువంటివన్నీ చెప్పారు, ఇంకేమీ లేవు. ఒకవేళ నేను ఏదైనా చెప్పకపోతే నీకేదైనా తోస్తే అడగమని కూడా చెప్పారు. కాబట్టి ఇంకేమీ లేవు. మరి ఇంకేం చేయాలి? ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. అది ఏమిటనంటే భూలోకంలో ఉన్నటువంటి కోరికలు, భూలోకంలో ఉన్నటువంటి భోగాలు కాకుండా ఇంకా స్వర్గలోకంలో ఉండేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవి భూలోకంలో ఉన్నటువంటి మానవులు అనుభవించడానికి వీల్లేదు. ఇక్కడ మానవ జీవితం అయిపోయిన తర్వాత వీళ్ళు పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోయి అక్కడ అనుభవించాల్సిందే. కానీ అక్కడ పొందే
సుఖాల్ని ఇక్కడ పొందడానికి మాత్రం వీల్లేదు. కాబట్టి అది ఆశ చూపిద్దామా అని అనుకుంటా ఇదిగో ఆ ఆశను చూపిస్తామన్నాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఏం చెప్తున్నాడు? 25వ మంత్రం చూడండి. ఏ కామా దుర్లభామర్త్యలోకే సర్వాన్ కామాన్ ఛందతః ప్రార్థయస్వ ఇమా రామాః సరదాః సతూర్యాః నహీదృశా లంబనీయా మనుష్యైః ఆభిర్మత్ప్రతాభి పరిచారయస్వ నచికేతో మరణం మాను ప్రాప్షి. ఏ కామ దుర్లభ మర్చలోకి, ఈ మర్చలోకంలో అంటే ఈ భూలోకంలో ఏ కోరికలైతే దుర్లభం నీకు అసలు లభించవో, ఇక్కడ ఏదైనా నువ్వు అనుభవించాలంటే ఏ కోరికలైతే నీకు దొరకవో, ఏ కోరికలైతే నువ్వు అనుభవించడానికి వీల్లేదో, సర్వాన్ కామాన్ అలాంటి సమస్తమైనటువంటి కోరికల్ని కూడా ఛందతః ప్రార్థయస్వ నీ ఇష్టం వచ్చినట్టు కోరుకో అంటున్నాడు. ఎంత బ్రహ్మాండంగా చెబుతున్నాడు చూడండి. ఛందతః ప్రార్థయస్వ నీ ఇష్టమయ్యా, అస్సలు ఏది అసాధ్యమైనటువంటి కోరికలన్నీ కోరుకో. ఎక్కడో స్వర్గలోకాల్లో ఏ భోగాలు అయితే అనుభవిస్తారో అవన్నీ నేను ఇక్కడ అనుభవించాలా అనుకుంటే అవన్నీ కూడా కోరుకో అంటున్నాడు. సరదాహ ఇంకా ఆయనకు ఆలోచన వచ్చింది. ఒకవేళ ఏదైనా కోరటానికి నామోషిగా ఏదైనా ఫీల్ అయిపోతున్నాడేమో. రథాహ రథాలతో కూడినటువంటి వాళ్ళు, సతూర్యాహ వాయిద్యాలతో కూడుకున్నటువంటి వాళ్ళు, రథాలు వాయిద్యాలతో కూడుకున్నటువంటి వాళ్ళు అయినటువంటి ఈదృశ ఇటువంటి ఇమా రామాహ అప్సరసలు ఎవరైతే ఉన్నారో అదిగో అప్సరసలు మనుష్యై మానవుల చేత నహిలంబనీయా పొందబడేవాళ్ళుగా. అప్సరసలు మానవులకి దొరకరు, వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ మాత్రం నీకు దొరకరు. అదిగో అట్లా దొరకనటువంటి ఆ అప్సరసలు రథాల మీద వాళ్ళు వస్తారు. ఇంకా అంతేకాదు రకరకాలైనటువంటి వాయిద్యాలతోటి నీ ముందు నాట్యం చేయటానికి, అదిగో నీకు సేవ చేయడానికి వస్తూ ఉంటారు. అదిగో అలా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ ఎవరు ఈ లోకంలో ఎవరు కూడా పొందడానికి వీల్లేదు. మత్ ప్రతాభి నా చేత ఇవ్వబడినటువంటి అభిహి ఈ అప్సరసల స్త్రీల చేత, ఈ అప్సరసల చేత ఏం చేస్తామంటే పరిచారయస్వ పరిచర్యలు చేయించుకో. నీ ఇష్టం, కాళ్ళు బిసికించుకుంటావు, మరి దగ్గర కూర్చోబెట్టుకొని విసిరించుకుంటావు, మరి ఇంకేం చేస్తావు నీ ఇష్టం. పరిచర్యలు చేయించుకో అప్సరసల చేత. నీకు ఎంతమంది కావాలో అంతమందిని పంపించేస్తా. రథాల మీద దిగుతారు వాళ్ళు మొత్తం కూడా, రకరకాలైనటువంటి వాయిద్యాలు కూడా తీసుకొని వస్తారు. ఇదిగో వీటన్నిటితోటి ఆనందంగా గడిపేసేయచ్చు. అదిగో అవి కోరుకుంటావా, కోరుకో అని నచికేత, ఓ నచికేత మరణాన్ని గురించి మా అనుప్రాక్షి నన్ను మాత్రం అడగొద్దు. ఇవన్నీ ఏం కావాలో కోరుకొని ఇష్టం, కానీ మరణం విషయం మాత్రం నన్ను అడగబాకు. ఈ మరణించిన తర్వాత జీవుడు ఏమవుతాడు, ఉంటాడా ఉండడా, ఆత్మ ఉంటుందా ఉండదా, ఏ రకమైనటువంటి కష్టాలు పడతారు, అవన్నీ తప్పించుకోవటం ఎట్టా, ఈ వ్యవహారాలన్నీ నన్ను అడగొద్దయ్యా. మరణం మానుప్రాక్షి ఈ మరణానంతరం జరిగేటువంటి విషయాల గురించి మాత్రం నన్ను అడగకుండా ఇంకా నీకు ఏవి కావాలనో అదిగో వాటన్నింటినీ కూడా అడుగు అని అంటున్నాడు. నచికేతుల్లో ఎక్కడో ఏ మూలనో ఏ కొంచెం విషయ భోగాసక్తి ఉన్నా, ఏ తృష్ణ ఉన్నా తప్పకుండా కూడా బయటపడే విధంగా ఆశలు చూపిస్తూ ఉన్నాడు యమధర్మరాజు. నచికేతుడి యొక్క వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఎలాంటి వాడి నచికేతుడు, ఇతడు నాకు శిష్యుడిగా ఉండటానికి తగినటువంటి వాడేనా అని జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రలోభానికైనా సరే లొంగిపోతాడేమోనని కఠినమైనటువంటి పరీక్షలు పెడుతూ ఉన్నాడు. ఏ కామ దుర్లభ మృత్యలోకి ఈ భూలోకంలో ఏ కోరికలైతే నీకు లభించడం అస్సలు సాధ్యం కాదు, దుర్లభమో. మనుష్య లోకంలో కొన్ని రకాలైనటువంటి సుఖాలు భోగాలు ఉంటాయి.
స్వర్గలోకంలో కొన్ని రకాలైనటువంటి భోగాలు ఉంటాయి. ఈ మానవ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి భోగాల్ని అనుభవించాలని వాళ్ళు కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఆ భోగాలను కనుక అనుభవించాలంటే స్వర్గానికి పోవాలి. స్వర్గానికి కనుక పోవాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలి? పుణ్యకర్మలు చేయాలి, సత్కర్మలు చేయాలి, పూజా పురస్కారాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, వీళ్ళు పెద్దల్ని గౌరవించాలి, ఇలా అన్నీ కూడా సత్కర్మలు చేయాలి. ఎక్కడ కూడా చెడ్డ పని మాత్రం చేయకూడదు. ఇవన్నీ కనుక చేసినట్లయితే వాడు స్వర్గలోకానికి పోతాడు. అక్కడ రకరకాలైనటువంటి భోగాల్ని అనుభవిస్తాడు. మరైతే ఆ స్వర్గలోకంలో దొరికేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే అనుభవించాలి, కానీ భూలోకంలో అనుభవించడానికి వీల్లేదు. కానీ నీకు మాత్రం నేను భూలోకానికి దింపుతాను ఆ స్వర్గాన్ని. నీకోసం ఏం కావాలో నీ ఇష్టం. నందనవనంలో విహరిస్తావా విహరించు, అమృతపానం చేస్తావా అమృతపానం చేయి, అప్సరసలతో నాట్యం చేస్తావా నాట్యం చేయి, వాళ్ళ చేత సేవలు చేయించుకుంటావా సేవలు చేయించుకో, లేకపోతే వాళ్ళ యొక్క నృత్య గాన విలాసాలతో ఆనందించాలనుకుంటావా ఆనందించుకో. ఇవన్నీ కూడా అక్కడ చేసేటువంటి పనులు అన్నమాట. అయితే మరి ఏమండి, ఎంత హాయిగా, ఎంత గొప్పగా, ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి ఆ భోగాలు. మరి ఆ భోగాలన్నీ కూడా ఈ భూమి మీద కనుక అనుభవించడం అంటే ఎంత గొప్ప. ఎవరికి లభించదు కదా ఇది. ఈ భూమండలంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ రకమైనటువంటి అదృష్టం కలగదు. కానీ ఇదిగో నీకు మాత్రం ఇలాంటి అదృష్టం కలుగుతుంది. ఆ స్వర్గ సుఖాలన్నీ కూడా, భోగాలన్నీ కూడా నువ్వు ఇక్కడే అనుభవించవచ్చు. మరి ఆ సుఖాలు ఇక్కడ ఎందుకంటే అనుభవించడానికి వీల్లేదు ఎవరు కూడా. ఎందుకని అని అంటే మరి ఇక్కడ నందనవనం లాంటి వనాలేమి మనకి లేవా? నృత్య గానాలు చేసేటువంటి కళాకారులు ఇక్కడ మనకి లేరా? అప్సర స్త్రీలతో సమానమైనటువంటి, అంతకంటే ఇంకా గొప్పవాళ్ళైనటువంటి, అందగత్తెలైనటువంటి వాళ్ళు ఇక్కడ దొరకరా? సరే, పానం చేయటానికి అదిగో అక్కడ ఉన్నటువంటి అమృతం లాంటి పానాలు మనకి ఇక్కడ ఏమి దొరకవా? ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే అవన్నీ ఉన్నాయి, కానీ వాటితో పాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి అని అంటే ఆకలి ఉంది, దప్పికుంది, భార్యాబిడ్డలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబాన్ని పోషించాల్సినటువంటి పని ఉంటుంది, సంపాదించాల్సిన అవసరం ఉంది. సంపాదించాలంటే అనేకమైనటువంటి కష్టాలు దుఃఖాలు పడాలా, అనేకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి, కోరికలు ఉంటాయి, తీరకపోతే నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ భూలోకంలో. అచ్చగా అవే కాదు, అదిగో వాటితో పాటుగా ఇవి కూడా ఉంటాయి. అందుకని ఈ దుఃఖాలు లేకుండా కేవలం సుఖాలు భోగాలు మాత్రమే అనుభవించాలంటే ఏం చేయాలి? అదిగో ఈ సుఖాలు భోగాలు మాత్రమే అనుభవించాలంటే మనం ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ స్వర్గలోకానికి వెళ్ళాల్సిందే. అందుకనే యమధర్మరాజు నచికేతుడికి ఇదిగో ఈ వరాన్ని అందించడానికి సిద్ధపడతా ఉన్నాడు. స్వర్గలోకంలో మాదిరిగానే భూలోకంలో కూడా కేవలం ఆనందాన్ని ఇచ్చేటువంటి భోగాల్ని అనుభవించు. ఏమిటయ్యానంటే రథాలు వాయిద్యాలతో కూడినటువంటి అప్సరసలందరినీ కూడా నీకు ఇస్తాను. వాళ్ళ చేత చక్కగా పరిచర్యలు చేయించుకో. లోకంలో ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారలైనా కాంతాదాసులే అనేటువంటి మాట మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. అందుకనే ఏ విద్య వచ్చినా ఏవి రాకపోయినా 16 ఏళ్ళు వచ్చేసరికి ఈ యవ్వనం అనేటువంటిది మాత్రం తయారై కూర్చుంటుంది. సరే, వచ్చే ఊరుకుంటుందా? అది ఊరుకోదు, పిశాచంలా బట్టి పీడిస్తూ ఉంటుంది. కుదురుగా ఒక్క చోట నిలవనివ్వదు. శరీరాన్ని మనస్సుని పరిగెత్తిస్తుంటుంది. ఇంకా ఆ భోగం కావాలి, ఈ భోగం కావాలని నెట్టేస్తూ ఉంటుంది. వాడు ఎంత అల్పుడైనా సరే, ఎంత నీచుడైనా సరే, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేవాడైనా సరే, బార కడుపుతో కథలు లేకుండా ఉండేటువంటి వాడైనా సరే, భూమికి జారిడెత్తు నుండి వట్టి టింగణాలాగా ఉండేటువంటి వాడైనా సరే, లిల్లీ పుట్టివాడైనా సరే, వాడి యొక్క భోగానికి స్వర్గం నుంచి అప్సరసలు దిగి రావాలని కోరుకుంటూ ఉంటాడు. చదువు సత్యం లేకపోయినా, ఉద్యోగం సత్యం లేకపోయినా, ఆలికి అన్నం పెట్టడం చేత కాకపోయినా, ఆలి సంపాదిస్తూ ఉంటే ఆ సంపాదనతో బ్రతికేటువంటి వాడైనా కాలు మీద కాలేసుకొని కూర్చొని భార్య సంపాదనతో బ్రతకాలని అనుకునేటువంటి వాడు కూడా మంచినీళ్ళ గ్లాసు కూడా భార్య అందించాలని అంటాడు. దగ్గరుండి అన్ని పరిచర్యలు చేయాలని అంటాడు. తాళి కట్టినటువంటి అధికారం తప్ప మరొక అధికారం ఏమీ లేనటువంటి వాడికి కూడా భార్య పరిచర్యలు చేయాలి. షర్టు తెచ్చివ్వాలి, చెప్పులు రెడీ చేయాలి. బలాదురు తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పంటే కాళ్ళు వత్తాలి. ఇంకా కొంతమంది ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు.
ఏంటంటే ఒక్కసారి అట్లా కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. ఏ జగదేక వీరుని కథో చూసి ఉంటారు సినిమా. అది చూసిన తర్వాత ఒక్కసారి దేవలోకంలో నుంచి అప్సరసలు కనుక దిగొచ్చి ఒక ఆమెమో చిలకల చుట్టి నోటికి అందిస్తూ ఉంటే, ఇంకొక ఆమెమో పాదాలు వస్తూ ఉంటే, ఇంకొక ఆమెమో విసనకరతో విసురుతూ ఉంటే, ఇంకొక ఆమెమో పక్కన కూర్చొని సరసాలాడుతూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందండి అని అప్పుడప్పుడు వీడు ఆలోచనలు చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి ఆలోచనలు ఏమైనా నచికేతుడికి ఉన్నాయా? ఏమో ఉన్నాయేమో, చూద్దాం, అది కూడా ఏదో బయటపడుద్ది కదా అని చెప్పి ఓ చిన్న పాచిక విసిరేశాడు ఇక్కడ యమధర్మరాజు ఓ చిన్న పాచిక వేశాడు ఈ నచికేతుడిని పరీక్షించడానికి. నచికేతుడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అసలు? ఎందుకనంటే ఇంకా యవనంలో ప్రవేశించాలి అతను. ఇది యవనంలో ప్రవేశించే వాడికి వచ్చేటువంటి ఆలోచనలు. యవనంలో ప్రవేశించినటువంటి వాడు కనుక నిజంగా అతడికి రావు. అది ఒకటి. రెండో విషయం ఏమిటంటే నచికేతుడు వచ్చింది ఇక్కడ యమధర్మరాజు దగ్గరికి. ఆ రావటం కూడా అందరి మాదిరిగా మామూలుగా వచ్చినటువంటి వాడు కాదు. మామూలుగానికి వస్తే ఈ కథ అంతా ఉండేదే కాదు. కానీ ఆయన ఎట్టొచ్చాడు? అదిగో తన యొక్క తపశ్శక్తితో వచ్చాడు, తన యొక్క యోగ శక్తితో వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు దేనికి వచ్చాడు? అదిగో నచికేతుడు తాను ఆత్మవిద్యను నేర్చుకోవాలి అని అనుకున్నాడు. అది యమధర్మరాజు దగ్గర నేర్చుకోవాలని అనుకున్నాడు. అందుకోసం వచ్చినటువంటి వాడు. మరి అలాంటి వాడికి ఎలాంటి కోరికలు ఉంటాయా? ఈ యమధర్మరాజు పెట్టేటువంటి పరీక్షలకు లొంగిపోతాడా? భ్రమలో పడతాడా? వెనక ముందు ఆలోచించకుండా ఏవో కోరుకుంటాడా? ఇవేవి జరగవు. ఎందుకంటే సాధకుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు నచికేతుడు. ఇప్పుడు యమధర్మరాజు బ్లాంక్ చెక్ ఇచ్చేస్తున్నాడు. నీ ఇష్టం వచ్చినంత రాసుకో అంటున్నాడు. బ్లాంక్ చెక్ ఇస్తే ఇష్టం వచ్చినంత రాసుకోవచ్చు, కానీ బ్యాంకుకి తీసుకెళ్ళిన తర్వాత వాడి అకౌంట్లో ఎంత ఉంటాయో, ఎవరి అకౌంట్లో, ఆ చెక్ ఇచ్చినటువంటి వాడి అకౌంట్లో ఎంత ఉంటాయో అంతవరకే డబ్బులు వస్తాయి. వాడి అకౌంట్లో 10 లక్షలు కనుక ఉంటే మనం 50 కోట్లు కనుక రాసుకున్నాం అనుకోండి, రాసుకోవచ్చు, కానీ అక్కడికి పోయిన తర్వాత ఏముంది? ఆ చెక్ కాస్త తిప్పి పంపిస్తుంది. కాబట్టి ఇప్పుడు యమధర్మరాజు కూడా బ్లాంక్ చెక్ లాగా తనకి ఇచ్చినప్పటికి కూడా ఎంతవరకు అర్హత ఉంది యమధర్మరాజుకి? ఇందులో ఏ కోరికలు యమధర్మరాజు తీర్చడానికి అవకాశం ఉంది? మరి అయితే ఇలా తీర్చడానికి వీలు లేనటువంటి కోరికలను కూడా ఎందుకు ఇక్కడ నా ముందు పెడుతున్నాడు, ఎందుకు ఇక్కడ నాకు ఆశ చూపిస్తున్నాడు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఇదిగో నచికేతుడు ఎంతో తెలివిగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ కోరికల యొక్క వర్షం కురిపిస్తున్నప్పటికి కూడా ఆ వర్షంలో ఏమాత్రం తడవదలుచుకోలేదు. ఇక చిట్టు చివరిలో ఒక మాట ఉన్నాడు యమధర్మరాజు. ఇవన్నీ ఏవి కావాలంటే అవి తీసుకో, మరణం మాను ప్రాక్షి అన్నాడు. మరణం మాను ప్రాక్షి, దీని అర్థం ఏమిటంటే మరణాన్ని గురించి నన్ను అడగవద్దు అని. కానీ నచికేతుడికి ఎలా వినపడుతున్నది ఈ మాట అంటే మరణం మా అనుప్రాక్షి అని వినపడతా ఉంది. మరణాన్ని గురించి నన్ను అడుగు అని వినపడతా ఉంది ఆయనకి. అంటే ఇక్కడ చెప్పేటువంటి మాట అది అలా ఉందన్నమాట. ఎందుకంటే ఒక చాటంటే ఒక ఆయన ఉపన్యాసం చెబుతున్నాడు. ఎట్లా ఏదో గీత ఉపన్యాసం చెబుతూ ఉంటే ఆ కూర్చున్నటువంటి వాడు మధ్యలో ఒక్కసారి లేచాడు. ఈయన భగవంతుడు 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 అంటే అసలు భగవంతుడు ఎక్కడున్నాడండి? గాడ్ ఈజ్ నోవేర్ అన్నాడు. ఇంగ్లీష్లో చెప్పాడు. ఏమయ్యా ఏంటి అన్నాడు. గాడ్ ఈజ్ నోవేర్ అన్నాడు. సరే ఇట్రా, ఇదిగో ఈ బోర్డు మీద ఈ చాక్ పీస్ తీసుకొని రాయమన్నాడు. ఆయన రాశాడు గాడ్ ఈజ్ నోవేర్ అని రాశాడు. సరే అట్లయితే ఆ డబ్బులు తీసుకొచ్చి వేరు డబ్బులు హెచ్ఈఆర్ఈ కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ నో పక్కన చేర్చమన్నాడు. ఇప్పుడు చదవమన్నాడు. గాడ్ ఈజ్ నౌ హియర్. ఆయన గాడ్ ఈజ్ నో వేర్ అంటే గాడ్ ఈజ్ నౌ హియర్. అయ్యా భగవంతుడు ఎక్కడా లేడు అంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అని ఈయనకు అర్థమైంది. అలాగనే ఇక్కడ మరణం మానుప్రాక్షి, మరణాన్ని గురించి నన్ను అడగొద్దని యమధర్మరాజు చెబుతుంటే ఈయనకి ఏం వినపడుతుందంటే మరణం మా అనుప్రాక్షి, మరణాన్ని గురించి నన్ను అడుగు అని యమధర్మరాజు చెబుతున్నట్టుగా అర్థమైంది. అందువల్ల ఈ నచికేతుడు ఏ ఏ ఏ విధంగా కూడా యమధర్మరాజు వేసినటువంటి వలలో పడకుండా ఆయన వేసినటువంటి పాచికలన్నీ కూడా తిప్పి ఆయనకే కొట్టడం కోసమని ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఏ రకంగా తన సమాధానం చెప్పదలుచుకున్నాడు. ఇంతవరకు 3 మంత్రాల్లో యమధర్మరాజు తన కోరికల లిస్టుని బయట పెడితే ఇప్పుడు నచికేతుడు తన యొక్క సమాధానంగా 4 మంత్రాల్లో ఈ కోరికలన్నింటినీ కూడా తిరస్కరిస్తున్నాడు. ఎలా తిరస్కరిస్తున్నాడు ఏమిటి అనే విషయాన్ని తర్వాత మంత్రాల్లో మనం రేపు తెలుసు.